రైట్. బీఆర్ఎస్ హయాంలో భూ కబ్జాలను అక్రమాలను ప్రశ్నించిన మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ భానోత్ రవి ఏప్రిల్ 21న హత్యకు గురయ్యాడు. అప్పుడు మాలోతు కవిత ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరై వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అతి కిరాతకంగా రవిని నరికి చంపారు. పార్టీ రవి కుటుంబానికి పూర్తి అండగా ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీని మరిచిపోయారని రవి భార్య పూజ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. 2022 సంవత్సరం 21వ తారీఖు అది మహబూబాబాద్ జిల్లా ఉలికిపడ్డ రోజు. అదేంటంటే స్వయానా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అత్యంతంగా కిరాతకంగా నడి రోడ్డుపై నరికిన రోజు. అదేంది అనుకుంటున్నారా? అవును, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ నాయకుడు ఓ గిరిజన కౌన్సిలర్ కూడా నడి రోడ్డు మీద కూడా నరికి చంపారు. అప్పుడు మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా ఉలికిపడింది. జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మహబూబాబాద్కు స్వయంగా కేటీఆర్ మహబూబాబాద్కు గిరిజన పక్షాన ధర్నాకు వస్తున్న సందర్భంలో ఆ గిరిజన కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడు మా కుటుంబాన్ని పరామర్శించిన వారు లేరు, మా గిరిజన నాయకుని హత్య చేసిన మాట్లాడిన వారు లేరు, కానీ ఇప్పుడు మా జిల్లాకు వచ్చి ఏం చేస్తారని కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ప్రస్తుతం ఆ కౌన్సిలర్ హత్య చేయబడిన కౌన్సిలర్ భార్య పూజ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు చనిపోయారు, అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎందుకుంది అని ఆమెను అడిగి తెలుసుకుందాం. రవణ ఏ విధంగా హత్య చేయబడ్డాడు, అసలు ఏ పార్టీలో గెలిచాడు ఆయన? నమస్తే, నా పేరు పూజ, రయ్యు అల్మిస్సస్ని. తను 8వ వార్డు కౌన్సిలరు. తను టీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్, అంటే పార్టీలో గెలవలేదు, ఇండిపెండెంట్గా గెలిచిండ్రు. పార్టీలో సీట్ ఇస్తామని చెప్పేసి చాలా చెప్పిండ్రు. అయితే లాస్ట్కి సీట్ ఇవ్వలేదు. సీట్ ఇవ్వపోయేసరికి సరేలే, ఇంత జనాలు అందరినీ మంచిగా ఏదో ఒకటి చెయ్యాలి, బయట వాళ్ళు వచ్చి మనల్ని పాలించడం ఎందుకు, మనమే మన జనాల కోసం చేయాలని చెప్పేసి తను ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. నిలబడినాక తండలో కూడా బాగానే సపోర్ట్ చేసిండ్రు, బాగానే గెలిపించిండ్రు, మంచి మెజార్టీగా గెలిచిండ్రు. గెలిచినాక తనకు ఇక పార్టీలో కూడా ఒకసారి ఏదో చర్చ జరిగి బిల్డింగ్స్ గురించి ఏదో అడిగిండ్రంట. ఏంటి డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఫండ్స్ ఉండా కూడా ఫండ్స్ ఇవ్వట్లేరు అని చెప్పేసి ఆయన అడిగితే ఆయనకి పార్టీ నుంచే సస్పెండ్ చేసేసిండ్రు. తనని ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక క్యాంప్ ఆఫీస్లో ఉంటే కూడా ఎమ్మెల్యే, అప్పుడు బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్లో నుంచి కూడా బయటికి తరిమేయడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఏమేం చేస్తున్నాడు ఏంటి, ఆయన గురించి మొత్తం ఆయన భూ కబ్జాలు దందాలు ఆయన ఏమేం చేస్తున్నాడు అని ఆయన మొత్తం బయోడేటా బయట పెడుతున్నాడు అని చెప్పేసి మెడికల్ కాలేజ్ గురించి మా తండ జనాలకు అన్యాయం జరగొద్దని చెప్పేసి పోరాటం చేసిండు. ఆయనకు సెపరేట్గా చెప్పించిండ్రు, నువ్వు మెడికల్ కాలేజ్ గురించి దాని జోలికి రాకు, నీకు నేను కారు ఇస్తాం, 2 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఆయన నాకు 2 కోట్లు వద్దు, కారు వద్దు, నాకు ఏమొద్దు అని చెప్పేసి, నాకు ఏం లేని కూడా నాకు జనాలు నన్ను మంచిగా గెలిపించిండ్రు, నాకు నమ్మకం పెట్టుకున్నారు. అదే నమ్మకం మీద ఉంటా, అన్యాయం చేయనని చెప్పేసి మెడికల్ కాలేజ్ గురించి పోరాటం చేస్తే ఇక అప్పుడు ఎమ్మెల్యేనే ఈయన చంపించిండండి. ఈ శంకర్ నాయక్ గురించి మొత్తం బయట పెడతాండు అని చెప్పేసి, మా డబ్బులు ఇస్తామన్నా డబ్బులకు లొంగట్లేడు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టి ఆ కోణంలో ఇక వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదండి. రవణ చనిపోయిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని పరామర్శించారా? మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ మీకు ఎలాంటి భరోసా కానీ ఇచ్చారా? చచ్చిపోయినప్పుడు వచ్చిండ్రు, నేను ఇది చేస్తాం అది చేస్తాం, నీ పిల్లలు స్టడీ గురించి చూసుకుంటాం, నీ పిల్లలు ఎంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు మేము చూసుకుంటామని అన్నారు. కనీసం ఇక చచ్చిపోయిన సంవత్సరికం నెల మాసికం చేసినాక కనీసం ఎవ్వరు పట్టించుకోలేదండి. ఇది చేస్తాం అది చేస్తాం, నీకు భరోసాగా ఉంటాం, నీ ఇల్లు ఇన్కంప్లీట్ ఉంది ఆ ఇంటికి కూడా చూసుకుంటాం, కొద్ది గొప్ప ఇచ్చి ఇంటిని కూడా కిరాయికి తీసుకుని బతికేటట్టు మేము భరోసాగా ఉంటామని చెప్పిండ్రు. కనీసం మేము పోయి కలిసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. రవణ హత్య తర్వాత, కౌన్సిలర్ హత్య తర్వాత మీరు పోలీసుని ఆశ్రయించి ఎవరెవరి మీద కేసు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది? వాళ్ళు ఎవరెవరు చంపిండ్రో 7 ఉన్నారు, వాళ్ళు అందరి మీద ఉన్నది కేసు. మరి వాళ్ళకు శిక్ష లాంటి పడ్డాయా? మరి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నది?
ఇంకా లేదండి. 3 ఇయర్స్ అవుతుంది, కనీసం శిక్ష లేదు, ఏం లేదు. మేము పోతున్నాం, పోలీస్ స్టేషన్కి పోతున్నాం, కోర్టుకి పోయి జడ్జిని కలుస్తున్నాం. సార్ మరి ఏమైంది సార్, ఏంటి సార్, ఇది అది అంటే కోర్టులో పోయిందమ్మా, మాకు తెలియదమ్మా, కోర్టే చూసుకుంటుంది అని చెప్తున్నారు. 10 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా గిరిజనుల పక్షాన మాట్లాడలేదు. తన భర్తను అత్యంతంగా సొంత పార్టీ వాళ్ళే కిరాతకంగా నరికి చంపినప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా పరామర్శించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేస్తున్నారు అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబా.